ఇక్కడ ఏంటంటే పైన 3D పెయింటింగ్ ఉందండి. పాతకాలం నాటి పెయింటింగు. అది చాలా బావుంటుంది. సో, అది కాలక్రమేణా అది పోయింది. అది సరిగ్గా కనిపించటం లేదు. అందుకని చెప్పేసి నేను ఎక్కువగా చూపించట్లేదు. ఇక్కడున్న మరో ప్రత్యేకత ఏంటంటే ఒక తేలియాడే స్తంభం అనమాట. ఈ తేలియాడే స్తంభం ఏంటంటే ఈ ఆలయం మొత్తానికి ఇదొక్కటే మూలాధారం అన్నమాట. ఎందుకంటే మనం ఇటువైపు నుంచి అటువైపుకి ఒక క్లాత్‌ను తీయొచ్చనమాట. సో, అలా తేలి ఆడుతుంటుందనమాట ఆ స్తంభం. స్తంభం గురించి ఇంకా చెప్పుకోవాలంటే ఒక బ్రిటిష్ కాలం నాటి వ్యక్తి ఒకతను ఈ స్తంభాన్ని జరిపే ప్రయత్నం చేశాడంట. అయితే ఈ స్తంభం జరిపితే మొత్తం అక్కడున్న స్తంభాలన్నీ జరిగేసేసి మొత్తం ఆలయమే కూలిపోతుందని చెప్పేసేసి అతనికి అర్థమైపోయింది. అక్కడే ఆపేశాడనమాట. సో, అటువంటి కన్‌స్ట్రక్షన్ ఉంది ఈ ఆలయానికి. ఇక్కడంతా ఇవన్నీ శిల్పాలనమాట. అంటే ఇవంతా కూడా శిల్పి చెక్కాడనమాట. ఇదంతా ఒక శిల్పకళ అనమాట. ఇవన్నీ కూడాను కంచి పట్టి